హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన నా ప్రాణం నువ్వే రచించిన వారు లీలా గారు. ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఐ లవ్ యూ బావా, హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పింది మోకాల మీద కూర్చొని. రామ్, మైథిలి ఏంటిది, లే ముందు అని చెప్పాడు మైథిలిని పట్టుకొని పైకి లేపుతూ. మైథిలి, బావా ముందు నేను చెప్పిన దానికి ఆన్సర్ చెప్పు, అప్పుడే నేను లేస్తాను అని చెప్పింది అలానే మోకాల మీద కూర్చొని. మైథిలి అనగానే కింద నుంచి నేత్ర పిలవడంతో వస్తున్నా అమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామ్. మైథిలి నేత్ర అత్త అని అనుకుని ఏడుపు ముఖం పెట్టి అక్కడే బెడ్ మీద కూర్చుంది. కానీ తను ఇందాక ఇచ్చిన రోజ్ అక్కడ లేకపోవడంతో బావే ఆ రోజ్ తీసుకున్నాడా, అంటే బావ కూడా నన్ను లవ్ చేస్తున్నాడా అని అనుకుంది మనసులో. రామ్ కిందకి వెళ్ళగానే నేత్ర రామ్ని పిలుస్తూ, రామ్ వెళ్ళి మైథిలిని తీసుకురా, తనకి బాగా నీరసంగా ఉందంట, వెళ్ళి తీసుకొని రా, తనని తీసుకొని వస్తే అందరం కలిసి భోజనం చేసేద్దాం, వెళ్ళు నాన్న, వెళ్ళి తీసుకొని రా అని చెప్పింది డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దుతూ. రామ్ సరే అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ మైథిలి రూమ్ వైపు నడిచాడు. రామ్ మధ్యలో ఆగి తన పాకెట్లో నుంచి ఇందాక మైథిలి ఇచ్చిన రోజ్ బయటకు తీసి దాన్ని చూసి నవ్వుకుంటూ, ఐ లవ్ యూ టు మైతు, ఈ విషయం నీకు ఇప్పుడు కాదు, ఇంకొక 2 డేస్లో నీ బర్త్డే వస్తుంది కదా, ఆ రోజు నీకు నా లవ్ మ్యాటర్ చెప్పేస్తాను అని అనుకుని తన రూమ్కి వెళ్ళి ఆ రోజుని అక్కడ పెట్టేసి రిషికి కాల్ చేశాడు. రిషి, హాయ్ రామ్, ఎలా ఉన్నావు అని అడిగాడు రిషి. రామ్, నేను చాలా బాగున్నాను మామ, నువ్వెలా ఉన్నావు, అత్త ఎలా ఉంది, నానమ్మ అమ్మమ్మ ఎలా ఉన్నారు అని అడిగాడు నవ్వుతూ. రిషి, అందరూ బాగున్నారు, కానీ ఏంటి విషయం, ఎప్పుడు ఫోన్ చేయని అల్లుడు గారు ఇలా ఫోన్ చేశారు అని అడిగాడు. రామ్, అదే మామ, 2 డేస్లో మైథిలి అండ్ ప్రణీత్ బర్త్డే వస్తుంది కదా, నాకు నువ్వేం చెప్తావో నాకు తెలీదు, నువ్వు అత్త రావాలి అంతే అని చెప్పేసి ఇంకో మాటకు కూడా అవకాశం లేకుండా కాల్ కట్ చేసి తిరిగి మైథిలి రూమ్ దగ్గరికి వెళ్ళాడు రామ్. మైథిలి రామ్ అనబోయి ఆగి, బావా వచ్చేసావా, ఇప్పుడు చెప్పు నీ ఆన్సర్ అని అడిగింది కొంచెం భయంగా. రామ్, నా ఆన్సర్ నీకు తర్వాత చెప్తాను, ఇప్పుడు రా నాతో అని చెప్పి మైథిలిని ఎత్తుకొని అక్కడి నుంచి కిందికి తీసుకొని వెళ్ళాడు. మైథిలి రామ్ చుట్టూ చేతులు వేసి తనని పట్టుకొని ఐ లవ్ యూ బావా అని చెప్పింది రామ్ బుగ్గ మీద ముద్ద పెడుతూ. రామ్ అతి కష్టం మీద తనని తాను కంట్రోల్ చేసుకుంటూ, దేవుడా చంపుతుంది ఇది నన్ను అనుకుని కిందకి తీసుకొని వెళ్ళాడు. విక్కీకి ఇదంతా చూస్తుంటే ఇంకా కోపం ఎక్కువైపోతుంది రామ్ మీద అండ్ మైథిలి మీద. విక్కీ శ్రీ అన్నయ్య రాగానే ముందు వెళ్ళి రామ్ విషయం తేల్చేయాలి అని అనుకున్నాడు మనసులో. రామ్ మైథిలిని కుర్చీలో కూర్చోబెట్టి మైథిలి పక్కన కూర్చున్నాడు. మైథిలికి అటువైపు ప్రణతి కూర్చుంటే ఇటువైపు రామ్ కూర్చున్నారు. విక్కీకి ఒకవైపు ఆద్య కూర్చుంటే ఆద్య పక్కన కూర్చుంది నేత్ర. విక్కీ ఎందుకో బాగా కోపంగా ఉన్నాడని అర్థమైంది ఆద్యకి. అదే విషయం విక్కీని అడగాలని ఫిక్స్ అయ్యి ఒక నిర్ణయానికి వచ్చింది ఆద్య. అందరూ తినేసి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు. విక్కీ ఆద్య వచ్చేసరికి రూమ్లోకి వెళ్ళిపోయి ఏదో కేస్ స్టడీ చేస్తున్నాడు. ఆద్య రూమ్లోకి వచ్చినా కూడా విక్కీ సీరియస్గా ఏదో పని చేసుకోవడం చూసి స్నానం చేయడానికి వెళ్ళింది. స్నానం చేసి వచ్చేసరికి కూడా విక్కీ ఇంకా తన పనులు చేసుకోవడం చూసి విక్కీ అని పిలిచింది సీరియస్గా. విక్కీ, ఏంటి ఆద్య, ఏమైనా కావాలా అని అడిగాడు తన పని చేసుకుంటూనే. నువ్వు మారిపోయావు, నా మీద ప్రేమ తగ్గిపోయింది అంటూ కావాలనే గోల చేయడం స్టార్ట్ చేసింది. విక్కీ తల కొట్టుకొని తన ల్యాప్టాప్ పక్కన పెట్టేసి ఆద్యని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని, హే రాక్షసి, నీ మీద ప్రేమ ఎప్పటికైనా తగ్గిపోతుందా, ఇంకా ఇంకా రోజు రోజుకి పెరిగిపోతుంది అని చెప్పాడు ఆద్యని టైట్గా హాగ్ చేసుకొని. ఆద్య, అయితే నా దగ్గర నువ్వేం దాయడం లేదు కదా విక్కీ అని అడిగింది విక్కీకి అభిముఖంగా తిరిగి. విక్కీ, లేదురా, అలా ఏం లేదు, అయినా నా ముద్దుల రాకాశ్ దగ్గర నేనేమైనా దాస్తే నన్ను బ్రతకనిస్తుందా అని అడిగాడు వేటకారంగా. ఆద్య, జోకా, వేష్వెలో అని చెప్పి విక్కీ చేతిని తన చేతిలోకి తీసుకొని ఆసుకుంటున్నట్టు ఆడుకొని సడన్గా ఆ చేతిని తన తల మీద పెట్టుకొని, ఇప్పుడు నాకు నిజం చెప్పు, ఎందుకు రామ్ మీద అంత కోపంగా ఉన్నావు, అసలు మైథిలికి ఏమైంది అని అడిగింది సూటిగా. విక్కీ ఆద్య అని ఏదో చెప్పేలోపు ఆద్య కల్పించుకొని, నాకు నిజం తప్ప ఇంకేం వద్దు బావా, నాకు నిజం మాత్రమే కావాలి, ఎందుకు నువ్వు రామ్ మీద కోపంగా ఉన్నావు అని అడిగింది సీరియస్గా. విక్కీ, ఎందుకంటే ఈరోజు మైథిలికి అలా జరగడానికి కారణం రామే కాబట్టి. నీకు తెలుసా,
నేను వాడి దగ్గరికి వెళ్ళడం కొంచెం లేట్ అయినా కూడా రామ్ ఈ పాటికి పోలీస్ స్టేషన్లో ఉండేవాడు అని చెప్పాడు కోపంగా. ఆద్య, ఏం మాట్లాడుతున్నావు బావా? వాడు నా రామ్ ఎందుకు అలా చేస్తాడు? వాడికి మైథిలి అంటే ప్రాణం కదా అని అంది ఏడుస్తూ. విక్కీ, కూల్ అవ్వాద్య. వాడికి మైథిలి అంటే ప్రాణమే. నేను కూడా ఒప్పుకుంటా దాని గురించి. కానీ ఎందుకు రామ్ ఇలా చేస్తున్నాడో నాకు కూడా తెలియాలి. నేను ఇలా అయినా సరే తెలుసుకుంటాను అని చెప్పాడు విక్కీ ఏదో ఆలోచిస్తూ. ప్లీజ్ విక్కీ, వాడితో మరీ అంత కఠినంగా ఉండకురా. నీకు తెలుసు కదా వాడికి నువ్వంటే ఎంత ఇష్టమో. ప్లీజ్ రా అని చెప్పింది ఆద్య ఏడుస్తూ విక్కీ చెయ్యి పట్టుకొని. ఆద్య, ముందు నువ్వు కామవు. వాడు నీకైనా కొడుకు, నాకు కాదా? నాకైనా వాడే కదా కొడుకు. వాడి మీద అంత కోపంగా ఉన్నానంటే నేను ఎంత బాధపడుతున్నానో ఆలోచించాలిగా అన్నాడు విక్కీ బాధగా. ఆద్య విక్కీని కూర్చోబెట్టి విక్కీని చూస్తూ, ఏమైందిరా ఇప్పుడు, ఎందుకు అంత బాధపడడం చెప్పు. నాకు అర్థమైందిరా నీ బాధ. కానీ వాడితో మరీ అంత కోపంగా మాట్లాడకు అని చెప్తున్నాను అని చెప్పింది చిన్నగా. విక్కీ, సరేరా, నేను కూడా ఇప్పుడే మాట్లాడను. రేపు మార్నింగ్కి శ్రీ అన్నయ్య వచ్చేస్తాడు కదా, అప్పుడు అన్నయ్య వచ్చాక మాట్లాడతాను అని చెప్పి ఆద్యని పడుకోబెట్టి ఆద్య పక్కన తనని టైట్గా హగ్ చేసుకొని పడుకున్నాడు విక్కీ. నెక్స్ట్ డే మార్నింగ్ 4కి మైథిలి ఉన్న రూమ్ డోర్ నాక్ చేస్తున్న శబ్దం వినిపించింది. మైథిలి నిద్రలోనే కదిలింది, కానీ నిద్ర లేవలేదు. మళ్ళీ ఎవరో డోర్ నాక్ చేయడంతో విసుగ్గా లేచి టైం చూసుకుని, ఇంత పొద్దున్నే ఎవడు అయినా ఎవడైనా సరే వాడికి ఈరోజు పొద్దున్నే నా చేతులు మూడింది అని చెప్పి అక్కడి నుంచి బెడ్ దిగి అక్కడే ఉన్న పర్ఫ్యూమ్ బాటిల్ తీసుకుని కోపంగా డోర్ తీసింది. డోర్ తీయగానే తనని సీరియస్గా చూస్తూ చేతులు కట్టుకుని నిలబడ్డ రామ్ కనిపించాడు. రామ్ని చూడగానే ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయి, బావా నువ్వేంటి ఇక్కడ, అది కూడా ఈ టైంలో అని అడిగింది మైథిలి కళ్ళు టపటపా కొడుతూ. రా నాతో అని చెప్పి మైథిలి చేయి పట్టుకుని అక్కడి నుంచి తనని లాక్కొని వెళ్ళాడు రామ్ బయటకి. మైథిలి రామ్ని చూస్తూ అయోమయంగా ఆలోచిస్తూ రామ్ని అనుసరిస్తుంది. రామ్ మైథిలిని తన బైక్ దగ్గరికి తీసుకొని వెళ్ళి తను బైక్ ఎక్కి మైథిలిని ఎక్కమని చెప్పాడు. మైథిలి, బావా ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నామా అని అడిగింది ఆశ్చర్యంగా. రామ్, అవును, ముందు నువ్వు ఎక్కు అని చెప్పి బైక్ స్టార్ట్ చేశాడు. మైథిలి కూడా హ్యాపీగా బైక్ ఎక్కి రామ్ని గట్టిగా పట్టుకొని కూర్చుంది. రామ్ చాలా అంటే చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు బైక్ని. మైథిలి, బావా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగింది డౌట్గా. రామ్, సైలెంట్గా ఉండు మైథిలి అని అరిచి చెప్పి తన డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. కానీ వీళ్ళ వెనకే ఇద్దరు బాడీగార్డ్స్ ఫాలో అవుతూ వచ్చారు రామ్ వాళ్ళని. రామ్ తిన్నగా తన బైక్ని రిషికొండ వైపు పోనిచ్చాడు. మైథిలి అవేమీ పట్టించుకోకుండా రామ్ని హగ్ చేసుకొని రామ్ భుజం మీద తల వాల్చి కళ్ళు మూసుకుంది. కరెక్ట్గా 6కి రిషికొండ దగ్గర బైక్ని ఆపి మైథిలిని నిద్రలేపాడు రామ్. మైథిలి రామ్ భుజం మీద నుంచి లేచి బైక్ దిగి అక్కడ ఉన్న చూసి ఒక్కసారిగా షాక్ అయింది. ఇక మార్నింగ్ 6కి ఇంటికి చేరుకున్నారు శ్రీ అండ్ జానులు. జాను వెళ్ళగానే నేత్రకి హత్తుకుపోయింది శ్రీ. జాను వెళ్ళిన ఒక అరగంట తర్వాత అక్కడికి చేరుకున్నారు రిషి, లక్కీలు. రిషి శ్రీని హగ్ చేసుకుని, ఎలా ఉన్నావు బావా అని అడిగాడు నవ్వుతూ. శ్రీ, నేను బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు? అత్త అమ్మ ఎలా ఉన్నారు అని అడిగాడు రిషి. అందరూ బాగున్నారా అని చెప్పి నేత్రని, ఆద్యని, విక్కీని కూడా పలకరించి అక్కడి నుంచి మైథిలి రూమ్ వైపు నడిచాడు. నేత్ర, అన్నయ్య మైథిలి లేదు, బయటికి వెళ్ళింది అని చెప్పింది చిన్నగా. లక్కీ, ఎంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళింది నేత్ర అని అడిగింది డౌట్గా. శ్రీ, నా కొడుకుతో బయటికి వెళ్ళింది. వాడు దాని బర్త్డేకి సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు, బయటికి తీసుకొని వెళ్ళాడు అని చెప్పాడు క్యాజువల్గా. అది విన్న రిషి, లక్కీ అండ్ మిగతా వాళ్ళు ఓకే అని చెప్తే జాను మాత్రం గుండెల్లో పిడుగు పడినట్లయింది. శ్రీ మాత్రం మారుతున్న జాను భావాలను గమనిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మైథిలి అక్కని బయటికి తీసుకొని వెళ్ళాడా బావా? అయినా వాళ్ళిద్దరికీ అంత క్లోజ్ ఎందుకు? దేవుడా, ముందు ఆ మైథిలి అక్కని బావకి దూరం చేయాలి. ఎలా అయినా సరే మైథిలి అక్క ప్లేస్లోకి నేను వెళ్ళాలి అని అనుకుని అక్కడి నుంచి మైథిలి గదిలోకి వెళ్ళింది తన లగేజ్ తీసుకొని. లక్కీ, అదేంటి ఇలా ఓన్లీ మైథిలినే ఎందుకు తీసుకుని వెళ్ళాడు? ప్రణీత్ని కూడా తీసుకొని వెళ్ళాలి కదా. ఒకవేళ వీళ్ళిద్దరూ లవ్లో ఉన్నారా అని అనుకుంది మనసులో. రిషి, లక్కీ పక్కకొచ్చి, మేడం పదండి, వెళ్ళి మీ పిల్లలు వచ్చే టైంకి రెడీ అవ్వాలిగా అని చెప్పి లగేజ్ తీసుకుని అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళాడు. లక్కీ కూడా ఆలోచిస్తూ రిషిని అనుసరించింది.
అక్కడ చాలా రెడ్ రోజెస్తో అందంగా హార్ట్ షేప్లో డిజైన్ చేసినట్టుంది. ఆ రెడ్ రోజెస్ మధ్యలో అందంగా ఐ లవ్ యూ మైథిలి, విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే అని ఉంది వైట్ రోజెస్తో. అది చూసిన మైథిలి రామ్ వైపు తిరిగేసరికి రామ్ మోకాళ్ళ మీద కూర్చొని ఐ లవ్ యూ మర్దల్ అని ప్రపోజ్ చేశాడు, ఒక రింగ్ పట్టుకొని. మైథిలి ఆనందంగా చెయ్యి ముందుకు చాపింది, రింగ్ రామ్ని పెట్టమన్నట్టు. రామ్ నవ్వుతూ ఆ రింగ్ తీసుకొని మైథిలి వేలికి తొడిగాడు. రామ్ ఒక్క నిమిషం మైథిలి అని చెప్పి పక్కకు వెళ్ళి ఒక కేక్ తీసుకుని వచ్చాడు. మైథిలి ఆ కేక్ చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. బావా, మన ఇద్దరం కలిసి కేక్ కట్ చేద్దాం అని అడిగింది మైథిలి క్యూట్గా. ఓకే, నీ ఇష్టం అని చెప్పి మైథిలి చేతి మీద తన చేయి వేసి ఇద్దరు కలిసి కట్ చేశారు కేక్ని. మైథిలి ఒక పీస్ తీసి రామ్ నోట్లో పెడితే రామ్ కూడా ఒక పీస్ తీసి మైథిలి నోట్లో పెట్టాడు. మైథిలి, బావా ఇదంతా కల కాదు కదా అని అడిగింది భయంగా. హే పిచ్చి, ఇది కల ఎందుకు అవుతుంది, నిజంగా నిజం అని చెప్పాడు మైథిలి చేతిని పట్టుకొని బైక్ దగ్గరికి తీసుకుని వెళ్తూ. మైథిలి, బావా లైఫ్ లాంగ్ ఈ చేతిని వదలవు కదా అని అడిగింది మైథిలి కంటి నిండా నీళ్ళతో. రామ్ మైథిలిని చూసి, హే మెంటల్, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు, నేను నిన్ను లైఫ్లో వదలను రా, ఏ రామ్ ఎప్పటికైనా నా మైథిలికే సొంతం అని చెప్పాడు మైథిలిని హగ్ చేసుకొని. మైథిలి రామ్ కళ్ళలోకి చూస్తూ ప్రామిస్ చేయి బావా అని అడిగింది రామ్ని. ప్రామిస్ రా అని చెప్పాడు రామ్ మైథిలి కళ్ళలోకి చూస్తూ. రామ్ టైం చూసుకొని మైథిలి పద ఇంటికి వెళ్దాం అని చెప్పాడు. వెళ్ళొచ్చులే బావా, ఇక్కడే ఉందాం కాసేపు అని చెప్పింది రామ్ భుజాల మీద తల వాల్చి నడుస్తూ. రామ్, డాడ్ వచ్చేసారు పదా వెళ్దాం, మళ్ళీ డాడ్కి డౌట్ వస్తుంది అని చెప్పాడు ఏం చెప్పాలో తెలియక. మైథిలి, నువ్వు ఆమె విషయంలో అస్సలు కంగారు పడకు బావా, మా అమ్మకి నేను నిన్ను లవ్ చేస్తున్న విషయం ఎప్పుడో చెప్పేశాను అని చెప్పింది నవ్వుతూ. వాట్ అని అరిచాడు రామ్ గట్టిగా. మైథిలి, ఇప్పుడెందుకు అంత గట్టిగా అరిచావు, అవును మామకి నేను ఎప్పుడో చెప్పేశాను, మామ కూడా నా పార్టీనే తెలుసా అని చెప్పింది నవ్వుతూ. రాక్షసి అని అన్నాడు రామ్ కూడా నవ్వుతూ. అందంగా నవ్వింది మైథిలి. రామ్, పద రేపటి నుంచి ఎగ్జామ్స్ వెళ్ళి చదువుకోవాలి అని చెప్పాడు ఇంకా వేరే ఆప్షన్ లేక. మైథిలి, ఇప్పుడు ఎందుకు ఇంటికి అని ఇంత గోల చేస్తున్నావు అని అడిగింది కోపంగా. రామ్, అది అది ఈ టైంలో ఇక్కడ ఎక్కువగా స్నేక్స్ ఉంటాయంట అందుకే అని చెప్పాడు నవ్వు ఆపుకుంటూ. అంతే, రామ్ ఆ మాట అన్న మరుక్షణం రామ్ ఒళ్ళోకి ఎక్కేసింది మైథిలి. బావా బావా, ఇక్కడి నుంచి నన్ను అర్జెంటుగా తీసుకెళ్ళిపో ప్లీజ్ బావా అని చెప్పింది రామ్ చుట్టూ చేతులు వేసి భయంతో కళ్ళు మూసుకొని. రామ్ నవ్వు ఆపుకుంటూ ఓకే పద అని చెప్పి తీసుకొని వెళ్ళాడు మైథిలిని బైక్ దగ్గరికి. మైథిలి రామ్ని వదిలి కిందకి దిగగానే రామ్ బైక్ స్టార్ట్ చేశాడు. మైథిలి రామ్ వెనుక కూర్చొని ఉంది. ఇద్దరు అలా ముచ్చట్లు చెప్పుకుంటూ ఇంటికి స్టార్ట్ అయ్యారు. అమ్మయ్య, మొత్తానికి రామ్ కూడా మైథిలికి ప్రపోజ్ చేసేసాడు. ఫ్రెష్ అయ్యి రూమ్లోకి వచ్చిన జానుకి అక్కడే మెరిసిపోతూ కనిపించింది మైథిలి బర్త్డే డ్రెస్. ఆ డ్రెస్ దగ్గరికి వెళ్ళి, వావ్ ఇంత మంచి డ్రెస్ మైథిలి అక్కక, నో నెవర్, నేను ఒప్పుకోను, ఆయన ఈ డ్రెస్లో బావ అక్కను చూస్తే ఖచ్చితంగా ఫ్లాట్ అయిపోతాడు, లేదు అలా జరగడానికి వీల్లేదు అనుకుని ఆ డ్రెస్ పక్కనే ఉన్న చాక్లెట్ క్రీమ్ మొత్తం ఆ డ్రెస్ మీద పోసేసింది. అది అసలే లైట్ గ్రీన్ కలర్ హాఫ్ శారీ. జాను ఆ చాక్లెట్ క్రీమ్ పోసేసరికి మొత్తం కంగారుగా మారిపోయింది. జాను నవ్వుతూ, ఇప్పుడు ఎలా వేసుకుంటావో నేను కూడా చూస్తానక్క అనుకుని ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది ఆ డ్రెస్ పట్టుకొని. అత్త అత్త అని అరుస్తుంది జాను పైనుంచే. ఆద్య, ఏమైంది జాను అని అడిగింది నవ్వుతూ. బుజ్జత్త చూడు, రూమ్లో నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి డ్రెస్ ఇలా అయిపోయింది అని చెప్పింది అమాయకంగా. ఆద్యకి ఆ డ్రెస్ని అలా చూడగానే చాలా కోపం వచ్చింది. ఎందుకంటే చాలా షాప్స్ వెతికి మరి మైథిలి కోసం ఆ డ్రెస్ కొన్నది ఆద్య. కానీ ఆ డ్రెస్ మైథిలి ఒక్కసారి కూడా వేసుకోకుండా ఇలా అజాగ్రత్తగా ఉన్నందుకు చాలా కోపం వచ్చింది ఆద్యకి. సరిగ్గా అప్పుడే ఒక చేతులు ఒకరు పట్టుకొని ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు రామ్ అండ్ మైథిలిలో. అది చూసిన జానుకి మైథిలిని చంపేయాలన్నంత కోపం వచ్చింది. ఇప్పుడే ఈ జాను ఇలా చేస్తే ఇంకా ముందు ముందు ఏమేం చేస్తుందో అవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.